అసలు ఇప్పుడు మన బిజినెస్ స్టోరీ స్టార్ట్ చేస్తే ఇది చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళాలి. మన ఛానల్లో ఇప్పటివరకు అసలు ఫస్ట్ స్టోర్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. మొత్తం అయిపోవాలి, మొత్తం రెడీగా ఉండాలి. సెట్టింగ్ రెడీ చేసేసుకొని మొత్తం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయాలి. మేము మా అమ్మ చెప్పిన ఒక బిజినెస్ ఫార్ములా ఏంటంటే మనం ఎక్కడున్నా సరే కస్టమర్స్కి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మంచి రేటుకి తక్కువ రేటుకి ఇస్తే మనం ఎక్కడున్నా ఎత్తుక్కొని వస్తారు అని చెప్పి మా అమ్మ అప్పట్లో చెప్పిన ఒక ఫార్ములా లాగా అనుకోండి. మిస్సమ్మ సక్సెస్ స్టోరీలో కొంచెం పాటే, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు యాక్చువల్ మీకు చెప్పింది చాలా కొంచెం పాటు ఇట్లా స్టార్ట్ చేశారు. ఎప్పుడో స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ అబ్బా వచ్చినప్పటి నుండి ఎంత హడావిడి చేస్తున్నారంటే ఒకసారి మీరు మైక్ పెట్టుకున్నారా? ఓకే. మీరు వచ్చినప్పటి నుండి నేను మాట్లాడిస్తున్నా, వాళ్ళు మాట్లాడిస్తున్నా, ఎంత హడావిడి చేస్తున్నారు తెలుసా? ఇన్ని షాప్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎల్లుండి ఓపెనింగ్ అంటే ఎలా ఉండాలి? వాటికి మొత్తం అయిపోవాలి, మొత్తం రెడీగా ఉండాలి. సెట్టింగ్ రెడీ చేసేసుకొని మొత్తం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయాలి. మేము మిస్సమ్మలు అయితే అదే చేసేది. మా చెల్లికి తెలుసు, మా బావకు తెలుసు, అయినా వీళ్ళు లేట్ చేస్తున్నారు. నాకేమో టెన్షన్ ఉంది. కాదు దిలీప్ గారు, ఇప్పుడు మిస్సమ్మ కంప్లీట్గా 10 స్టోర్స్ కదా. సో ఇక్కడే ఇదే నిజాంపేటలో మన మిస్సమ్మ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది. అప్పుడైతే నేను లేను, పేరు తెలుసులే. డేట్ డిసెంబర్ 6th. డిసెంబర్ 6th మా ఎంగేజ్మెంట్ డే. అవునా? మ్యారేజ్ డే డిసెంబర్ 16th. 10 రోజులు గ్యాప్ అంతేనా? అంతే. మా చెల్లి పెళ్ళి కూడా అంతే, 1 వీక్ గ్యాప్. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి 1 వీకే గ్యాప్. సూపర్. సండే అల్లాడిచ్చాం. సండే ఎంగేజ్మెంట్, ఒక సండే పెళ్లి చూపులు, నెక్స్ట్ సండే ఎంగేజ్మెంట్, నెక్స్ట్ సండే పెళ్లి అంతే చేసి ముందు పంపించేసి మా ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాం అందరం. ఇంకా అప్పటి నుంచి ఆ డే 1 నుండి నిజాంపేటలో ఉన్నారు అయినా. ఏంటి మరి చిత్రగుప్తుడు మాకు మొత్తం. అసలు నేను ఆ రోజు అయితే లేను, ఫస్ట్ షాప్ ఓపెనింగ్కి నిజంగా లేను. అది ఇప్పటికీ నేను మిస్ అవుతాను. ఎలా ఉండిందంటే, అంటే ఎన్ని రోజుల ముందు నుండి షాప్ని డిజైన్ చేసుకున్నారు? అప్పుడు నువ్వు ఉన్నావా పాప వీళ్ళతో? నేను ఉన్నాను కానీ ఇక్కడ ఎప్పుడు నిజాంపేటలోనా ఉంటాను కదా. అంటే అప్పుడు వీడియోస్ ఉండవు కదా, వీడియోస్ ఏం లేవు అప్పట్లో. అంతా ఉంది, తను లేకనే అట్లా. భయపడ్డారా? అంటే ఎలా ఉంటుంది, సక్సెస్ అవుతుందా లేదా, ఇంత దూరం వచ్చాను, ఊరోజులు వచ్చాను, మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పరా, నాకు వినాలని ఉంది నిజంగా. అసలు ఇప్పుడు మన బిజినెస్ స్టోరీ స్టార్ట్ చేస్తే ఇది చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళాలి. మన ఛానల్లో ఇప్పటివరకు అసలు ఫస్ట్ స్టోర్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చి చేసే హడావిడి అయితే మామూలుగా లేదు. కూర్చో పాప. నిజంగా అంటే ఇప్పుడు కూర్చోండి, చెప్పండి. ఫస్ట్ డే ఓపెన్ చేసేటప్పుడు అసలు ఎట్లుంది షాప్? ఇవన్నీ మేము పాడ్కాస్ట్లో చెప్తాం. మేము పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాంగా, పాడ్కాస్ట్లో చెప్తాం. అట్లా మీ ఛానల్లో చెప్పేవన్నీ. అబ్బా ఆశతో చెప్పడం మన చెప్తాండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. చెప్పను. ఫస్ట్ డే ఓపెన్ చేసేటప్పుడు ఎన్ని రోజుల ముందు నుండి స్టార్ట్ చేశారు వర్క్? మిస్సమ్మకి మిస్సమ్మ 1 month మందంతా ఏ స్టోర్ అయినా 1 monthలో ఓపెన్ చేసేస్తాం. ఎలా ఎవరు సెలెక్ట్ చేశారు ఇక్కడ షాప్ని? సిద్ధార్థ్, మనం ఏమనుకున్నాం పాడ్కాస్ట్లో చెప్తాం, ఇవన్నీ మేము బయట చెప్పమని చెప్పానా? అది మా ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు మా దగ్గర. నన్ను బుక్ చేస్తున్నాడు. ఎవరు ఎలా వెళ్ళారు, ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇక్కడ స్టోర్ పెట్టడం ఫస్ట్ ఫ్లోర్లో, అది కూడా వెనక సైడ్. అవును, అంత వెనక్కి పెట్టి సక్సెస్ అవ్వడం నార్మల్ విషయం కాదు. నిజంగా నేను ప్రౌడ్గా అడుగుతున్నా దిలీప్ గారు, సీరియస్గా. ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే కానీ. అయ్యో చెప్తాను, ఊరికే జోక్సే పాటు చెప్తాను, అట్లేం కాదు. చాలామందికి మేము సీరియస్గానే మన స్టోరీ కానీ ఇంకా సక్సెస్ఫుల్ స్టోరీస్ గురించి కానీ డిస్కస్ చేయడానికి ఒక పాడ్కాస్ట్లో పెడదామని నేను సీరియస్గా అనుకుంటున్నాను. అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పి అట్లా అనమాట. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి నిజాంపేటలో మేము పెట్టిన స్టోరు, అవును, ఇలా తిరిగి వెనక్కి ఉండిద్ది. జస్ట్ ముందు డిస్ప్లే ఉండిద్ది అంతే. యాక్చువల్గా మా అమ్మ చెప్పిన ఒక బిజినెస్ ఫార్ములా ఏంటంటే మనం ఎక్కడున్నా సరే కస్టమర్స్కి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మంచి రేటుకి తక్కువ రేటుకి ఇస్తే మనం ఎక్కడున్నా ఎత్తుక్కొని వస్తారు అని చెప్పి మా అమ్మ అప్పట్లో చెప్పిన ఒక ఫార్ములా లాగా అనుకోండి. ఆ మాటని బేస్ చేసుకొని నేను నిజాంపేటలో ఆ స్టోర్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తారు మన మీద నమ్మితే, ఆ నమ్మకం అనేది రావాలి మన మీద. సో అది క్రియేట్ చేయగలను అన్న నమ్మకంతో నేను కూడా వెనక నుంచి అయినా సరే పెట్టాను. మంచి సక్సెస్ఫుల్గా. ఇక మీకు తెలిసిందే స్టోరీ. అది మాకు తెలిసిందే. కానీ ఫస్ట్ డే మీ టెన్షన్ ఎలా ఉండింది? అంటే ఊరు నుండి వచ్చేసారు కదా, ఇక్కడ పెట్టాలి కాన్ఫిడెన్స్. అది ఇక లాంగ్ బ్యాక్ స్టోరీ వెళ్ళాలి. నేను యాక్చువల్గా నేను అలాగే వచ్చి
మేమిద్దరం జాబులు చేసేవాళ్ళం కదా ఎంబీఏ అయిపోయాక. ఆ తర్వాత మేమిద్దరం ఇంట్లో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని అందులో ఒక్క రూమ్లో స్టాక్ పెట్టాను, ఒక రూమ్లో. అప్పుడే మా డాడీ ఇచ్చింది 5 lakhs స్టార్ట్ చేశాను. నేను సంపాదించిన వేరే దాన్ని పెట్టాను, పోయినాయి మొత్తం డబ్బులు. మళ్ళీ మా డాడీ దగ్గర తీసుకొని 5 lakhs తీసుకొని ఆ రూమ్లో స్టాక్ పెట్టా. ఆ రూమ్లో స్టాక్ పెట్టి అక్కడ నుంచి మెల్లగా అంచులుగా మనం ఇక్కడికి వచ్చాం. నాకు నిజంగా ఇది తెలియదండి. నాకేం తెలుసు అంటే మీరు వచ్చారు ఊరు నుండి ఇక్కడ పెట్టారు, 5 lakhsతో స్టార్ట్ చేశానని తెలుసు. హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజుల తర్వాత మిస్ అమ్మ చేశానండి? హైదరాబాద్ నుంచి మనం హైదరాబాద్కి వచ్చాక 5 years 4 years లేండి. అప్పుడు లాక్డౌన్ కూడా 5 years అంతే. లాక్డౌన్ తర్వాత మిస్ అమ్మ కదా, లాక్డౌన్ కూడా వచ్చింది కదా మధ్యలో. కానీ అప్పుడు టెన్షన్ పడలేదా? వచ్చాము ఇక్కడికి ఏదో చేద్దామంటే లాక్డౌన్ వచ్చింది, ఇదేంట్రా అని. యాక్చువల్గా అంతకు ముందు కూడా నేను B2B బిజినెస్ చేసేవాళ్ళం ఆన్లైన్. ది హ్యాండ్మేడ్స్ అని చెప్పి బ్రాండ్ ఉండేది, దాంతో మేము B2B బిజినెస్ చేసేవాళ్ళం. అప్పుడు కూడా 20 crores చేసేవాళ్ళం టర్న్. కాకపోతే స్టార్ట్ చేసింది మాత్రం 5 lakhs. 5 lakhs నుంచి 1 crore గుర్తుంది నాకు, 10 crores గుర్తున్నాయి, 20 crores గుర్తుంది, ఇప్పుడు 100 గుర్తుంది, ఇప్పుడు 200కి రీచ్ అయ్యాం, 200 crores. ఇది కూడా గుర్తుంది. 100 crores అయితే మన ఛానల్లోనే రిలీజ్ చేసాం. అప్పుడు జస్ట్ మిస్ అమ్మ స్టార్ట్ అయ్యి 1.5-2 years అవుతుంది. అప్పుడు ఈయన చాలా గొప్పగా చెప్పారనమాట 100 crores అని చెప్పి. చాలా హ్యాపీ అనిపించింది. కాదు స్వప్న గారు, యాక్చువల్గా చెప్పనా, 100 crores అనేది అది ఒక అచీవ్మెంట్. అంటే మనం చెప్పుకోవడం కాదు, యాక్చువల్గా ఒక అచీవ్మెంట్. మా ఫ్రెండ్స్ ఉన్నారు నార్త్లో, అంటే నా MBA స్టూడెంట్స్ అండ్ మా క్లాస్మేట్స్ వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఫోన్లు చేసి నాకు విషెస్ చెప్పారు. సార్ 100 crores రీచ్ అయినప్పుడు వాళ్ళు విష్ చేశారు. కానీ మన సైడ్ అట్లా ఉండదు. మన సైడ్ అమ్మో వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు బాబు, 100 crores చేసేసాడంట, ఇలాగ కొంతమంది. ఇంకా గుర్తుందండి, మీరు 100 crores వీడియో అయిపోయిన తర్వాత మంగళగిరి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఒకలాగా, తర్వాత నిజమేనా అని చెప్పేసి మన ఊర్లోనే అది అట్లా ఉంటది. చాలా మంది అమ్మ కూడా నన్ను అడిగింది, అరే ఎందుకురా అట్లా పెట్టారు మీరు అని చెప్పి. అమ్మ నన్ను అనింది, ఎందుకమ్మా అనవసరంగా అందరూ అనుకుంటారు ఈ వీడియోలు ఇట్లాంటి అవసరమా అని. అలా ఏం లేదు. యాక్చువల్లీ బిజినెస్లో ఇట్ ఇస్ ఓపెన్ మార్కెట్ నవ్వు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, వద్దని వాళ్ళు వద్దనుకుంటారు, ఈ కామనేగా. కాకపోతే ఏంటంటే యాజ్ ఏ MBA గ్రాడ్యుయేట్గా మా అందరికీ కూడా మా క్లాసుల్లో అప్పట్లో డిస్కషన్ ఎప్పుడు ఉండేది ఏంటంటే 100 crores కంపెనీ అంటే ఒక చాలా గ్రేట్. అప్పట్లో మా క్లాస్లో 100 crores కంపెనీ అంటే మా క్లాస్లో మా ప్రొఫెసర్ అప్పుడు అడిగేవాళ్ళు అన్నమాట, మీరు ఫస్ట్ జాబ్ వస్తే మీరు ఏం కొనుక్కుంటారు? కారు. చాలామంది కారు 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 అని చెప్పారు. నేను చెప్పింది ఏంటి తెలుసా, అవన్నీ దాచిపెట్టుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పాను. జాబ్తో వచ్చిన డబ్బులన్నీ దాచి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నేను 100 crores టర్నోవర్ బిజినెస్ చెయ్యాలి అని అప్పట్లో చెప్పేవాడిని. తర్వాత ఇంకా మిస్ అమ్మ ద్వారా ఇది ట్రిపుల్ బెడ్రూమ్ పెట్టిన తర్వాత ఒక రూమ్ లో స్టార్ట్ చేసిన అప్పుడు మంచిగానే నడిచిందా? బాగానే ఉంది. తర్వాత అప్పుడు అనుకున్నారా షాప్ పెట్టాలి అని? ఆ తర్వాత షాప్ పెట్టాను. నేను ఇంకో 2 ఫ్రెండ్స్ కలిసి ఒక షాప్ పెట్టాము. అప్పుడు పార్ట్నర్షిప్ మీద అది మొత్తం పోయింది. అందులో పెట్టిన డబ్బులు మొత్తం కూడా నేను జాబ్ మీద సంపాదించిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి అందులో పెట్టా. మొత్తం పోయింది, 50 lakhs పోయింది. అయ్యో. అప్పుడు 50 lakhs పోయినాయి. 50 lakhs ఇంకెవరు పార్ట్నర్స్ వద్దు పెట్టి నో పార్ట్నర్స్ అని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యాను. ఇక ఆ తర్వాత B2B చెప్పా కదా ఆన్లైన్ అని చెప్పి, ఆన్లైన్ది తర్వాత ఆన్లైన్ చేశాక ఇంకా తర్వాత మిస్ అమ్మ స్టార్ట్ చేయాలి ఇక అని చెప్పి. ఎందుకంటే ఇంకోటి చెప్తాను, 1.5 yearలో 100 crores కొట్టాం మిస్ అమ్మలో. ఏది పెట్టిన సంవత్సరంన్నరలో 100 crores 18 monthsలో. నాకు తెలిసి అది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా 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 తక్కువ. 18 monthsలో 100 crores చేసిన కంపెనీ అనేది లేరు మోస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం జెంట్స్ వేర్లో స్నిచ్ బ్రాండ్ ఉండేది, స్నిచ్ అని చెప్పి. ఆ స్నిచ్ బ్రాండ్ని తీసుకుంటే వాళ్ళకి 3 years పట్టింది 100 crores చేయడానికి. 3 years పట్టింది. కానీ ఆ స్నిచ్ గురించి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా తెగ చెప్పుకుంటారు మన వాళ్ళందరూ కూడా, మీడియాలో కూడా తెగ పబ్లిసిటీ చేస్తారు. ఇక్కడ ఉన్న ఇదేంటో తెలుసా, నార్త్ వాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి బిజినెస్ అచీవ్మెంట్స్ ఏమైనా జరిగితే వాళ్ళని ఇట్లా పైకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. వాళ్ళు మీడియా కూడా అట్లా చూపించింది. ఆన్లైన్లో అలాగా మంచి చేస్తారన్నమాట. వాళ్ళంతా మంచి మనవాళ్ళు రా, మనవాడు ఒక అచీవ్మెంట్ చేశారా అన్నట్టుగా వాళ్ళు పబ్లిసిటీ చేసి చూపిస్తారు. మన సైడ్ అట్లా ఉండదు. మన సైడ్ అదొక ఇది తెలుసుగా కొంచెం. అందులో మన వాళ్ళే ఇంకెక్కువ కులుకుంటారు.
ఏమో లేక ఎవరు ఫీలింగ్స్ వాళ్ళయ్యి కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు చెప్పండి మిస్ అమ్మ టర్న్ ఓవర్ ఎంత? 200 crores అయింది. యాక్చువల్గా ఇప్పుడు మీరు వెనకాలకి చూడండి, గోలగా ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్కడున్నాము అంటే పాపాయి సుందరి షాపు రెడీ అవుతుంది. దిలీప్ గారు వచ్చారు, హడావిడి చేస్తుంటే మీరు ఇప్పుడే ఇలా చేస్తున్నారు, ఫస్ట్ స్టోర్కి ఎలా ఉంది అని అంటే ఆయనని ఇప్పుడు ఒకసారి ఖాళీగా దొరుకుతారు, దొరికినప్పుడే తీసుకోవాలి. ఈ ప్లేస్ ఎలా ఉంది, మనం ఎక్కడున్నాము ఏంటి అని కాకుండా ఆ ఫీల్ ఉన్నప్పుడే దిలీప్ గారితో మాట్లాడించాలి అని చిన్న వీడియో అనమాట. అసలు మనం అనుకోలేదుగా వీడియో. అదే కదా, మీరే నన్ను కూర్చోబెట్టారు, ఏంటో వీడియో స్టార్ట్ చేశారు. నిజంగా తెలీదు, ఈరోజు మీరు చెప్పిన విషయాలు నాకు ఇప్పటివరకు తెలీదు. ఎప్పుడు చెప్పలేదు కదా. చెప్పలేదు అంటే హైదరాబాద్కి రాగానే వెంటనే స్టార్ట్ చేశారు అనుకున్నా. మీరు వేరే గుంటూరు కారం ఎలా వచ్చింది? గుంటూరు కారం కూడా మధ్యలో ఇంకో బిజినెస్ స్టార్ట్ చేద్దాం చేసిన రెస్టారెంట్. గుంటూరు కారంలో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు కానీ ఫుడ్ కానీ అక్కడ ఉండే అంబియన్స్ కానీ నిజంగా చాలా చాలా బాగుంటది. మేము మా అత్తమ్మ మా ఫ్యామిలీతో వెళ్ళాలంటే గుంటూరు కారమే. ఇంకా హైదరాబాద్ లో అది కూడా వీడియోలు చేద్దాం అనుకున్నాం కానీ టైం అసలు అది కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేసి చెయ్యాలి అనుకుంటే అది కూడా ఒక 10 బ్రాంచ్లు అయ్యేవి. అక్కడెక్కడో అది మన హైదరాబాద్ లో. ఈసారి మళ్ళీ గుంటూరు కారం వెళ్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా దిలీప్ గారిని అప్పుడప్పుడు నన్ను నేర్పిస్తారనే కోపం తప్ప ఆయన్ని చూస్తే ఆల్వేస్ నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది, మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి. సో ఇదన్నమాట మిస్సమ్మ సక్సెస్ స్టోరీలో కొంచెం పాటే, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు యాక్చువల్ మీకు చెప్పింది చాలా కొంచెం పాటు. ఇందులో ఇబ్బందులు పడినాయి, నేను ఫెయిల్ అయినాయి, అదే ఏంట్రా ఇది అని ఏడ్చిన సందర్భాలు, అంటే ఏడవడం అంటే చాలా హట్ అయిపోయి బాధ ఏంట్రా ఫ్యూచర్ ఏంటి అన్న సందర్భాలు, నైట్కి నైట్ నేను ఒక్కనే కొంచెం బాధపడినాయి చాలా ఉంటాయి. అవును, మిమ్మల్ని చూసి ఇన్స్పైరింగ్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, మోటివేషన్ గా తీసుకునే వాళ్ళు, కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, కిందకి రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నారు అని అనుకునే వాళ్ళు ఉన్నారు, అయితే దిలీప్ గారిలా అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పాజిటివ్గా బీ పాజిటివ్, ఎందుకు అనవసరంగా నెగిటివిటీ. సో పాజిటివ్గా మనం ఆలోచిస్తే అన్ని పాజిటివ్గా జరుగుతుంటాయి, ముందుకెళ్ళచ్చు అట్లాగా. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి సుందరి షాప్ ఓపెన్ అయిపోయి ఉంటుందండి. సో మళ్ళీ ఫస్ట్ 100 crores మన ఛానల్లో పెట్టాం కదా, 200 crores అయిపోయింది 1.5 year కి. మళ్ళీ 1.5 year కూడా కాదు, 1 year. సో 1 year 1 year అంతే, ఆల్మోస్ట్ 1 year. ఎందుకులే పాప, మళ్ళీ దిలీప్ గారిని చూసి కాపీ కొట్టేవారు అంటారు మనకి ఎందుకు. ఆయన వెనకాల నుండి పాడ్కాస్ట్ చాలా మంది చేస్తున్నారు, ఆయన వెనకాల నుండి మెల్లిగా ఒకసారి మీరు ఇలా రండి. ఇదిగో నాగేష్ రావు ఇట్లా ఒకసారి చెప్తా. ఇదిగో నాగేష్ రావు డే 1 నుంచి నాతో ఉన్న వ్యక్తి. అదే ఏం సిగ్గుపడతావు, అదే డే 1 నుంచి నాతో ఉన్న వ్యక్తి. సో ఫ్యామిలీ టైప్ అనుకోండి అట్లాగా. అక్కడ ఈ రోజు హెల్ప్ చేయడానికి మిస్ అమ్మ టీం కూడా ఇక్కడికి వచ్చి అందరూ సుందరికి హెల్ప్ చేస్తున్నారు. వెనక్కి తిప్పు, వీళ్ళిద్దరు వెనక్కి తిప్పు. మనం సపోర్ట్ కొంచెం టెన్షన్ కనిపిస్తుంది కానీ పండుగారిలో మనకి ఏ మాత్రం అసలు మీరు బిందాస్ అండి, మీరు ఉండాల్సిన వాళ్ళు అసలు అర్జునిటీలా ఉన్నారు కానీ. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.